శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున ఇది కదా జీవితం అంటే, ఇది కదా జీవితం అంటే. జీవితం కాస్ట్లీయస్ లైఫ్ కాదండి, లో క్లాస్ లైఫ్ కూడా జీవితమే అవుతుంది. అది నగ్న సత్యం. మెండైన బ్రాహ్మణుడు నిద్రించు భూమి ఒకటే, చండాలుడుండేటి కరిభూమి ఒకటే అని అన్నమాచార్యుడు ఎప్పుడో చెప్పినట్టు ఇక్కడ కష్టార్జితం దృష్టిలో పెట్టుకోవాలి. ఇద్దరు సమానమే. ఒక సిరి సంపదలతో ఉన్నటువంటి వాడు డబ్బు సంపాదించడం, సిరి సంపదలు గొప్ప ధనవంతుడు కాకుండా డబ్బు సంపాదించడం కూడా. ఓ వారం రోజుల క్రితం నేను విజయవాడ వెళ్ళాను. ఓ సాహితీ సమావేశం ఉందనంటే, సరే కదా అని చెప్పి నేను అప్సరా థియేటర్ దగ్గర నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గరే కదా అని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, ఆ మధ్య దారిలో కరెక్ట్గా మనోరమ హోటల్ వచ్చేటప్పటికి నా కాలి చెప్పు తెగింది. కాలి చెప్పు తెగిపోయింది. ఏంటబ్బా దెక్కుంటూ పోవాలా ఇప్పుడు మనం అనుకుంటే, ఒక మూల చెప్పులు కుట్టుకుంటూ కూర్చున్నటువంటి ఒక 60 ఏళ్ల అతను వృద్ధుడు కనిపించాడు. చెప్పులు కుట్టుతున్నాడు. సరే కదా అమ్మయ్య, బతుకు జీవుడు అనుకొని వెళ్ళాను. సరేనని చెప్పి, అసలు నిజంగా చెప్పాలంటే విజయవాడ మహానగరంలో చెప్పులు కుట్టేవారిని కనిపెట్టడం మహా కష్టం అండి బాబు. విజయవాడ మహానగరంలో అదొక పెద్ద టాస్కే అవుతుంది. మొత్తానికి విజయవాడ లీలామహల్ అనే సెంటర్లో, గతంలో లీలామహల్ అని ఉండేది, ఆ సెంటర్లో చెప్పులు కుట్టేవాడు కనిపించాడు. మొత్తాన్ని పట్టుకొని చెప్పు కుట్టించాను. నేను నిలబడ్డాను. సరే, చెప్పు కుట్టించుకోవటం అయిపోయిన తర్వాత ప్రతి చోట ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి కదా అని చెప్పేసి నేను కూడా ఓ 20 రూపాయలు నోటు తీసి ఆయనకి ఇవ్వబోయాను. ఆయన ఆ 20 రూపాయల నోట్లో 10 రూపాయలు మాత్రమే తీసుకొని మిగతాది ఇచ్చేసేసాడు. సరే, పనేం లేదు కదా అని కాసేపు చల్లగా ఉంది, చిన్న మోడాలాగా ఉంది, చెక్క కుర్చీ చెక్కది, దాని మీద కూర్చున్నాను. కొంచెంసేపు మాట్లాడదాం సరదాగా ఆయనతో. ఇంకా టైం ఉంది, కళాక్షేత్రం తుమ్మలపల్లిలో మీటింగ్ అనుకోను. ఆయన తాత తండ్రులది కూడా ఇదే వృత్తి అని చెప్పి చెప్పుకొచ్చేసాడు. ఇంతకీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని ఆసక్తికరంగా అడిగితే చెప్పాడు అసలు విషయం. వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడంట. అల్లుడేమో బ్యాంక్ ఉద్యోగి. యనమల కుదురులో 7 సెంట్లలో సొంతిల్లు ఉందంట. నెలకు వచ్చే అద్దెలే 25,000 దాకా వస్తాయంట. నొన్నలో ఎకరం మామిడి తోట ఇన్ని ఉండి మరి ఎందుకు ఇంకా చెప్పులు కుడుతున్నావు అని చెప్పి అడిగాను అతన్ని. ఒకప్పుడు ఈ పనే మాకు అన్నం పెట్టిందయ్యా. మా నాన్న ఈ పని చేసే అప్పట్లో రేటు తక్కువని నూనెలో 3 ఎకరాలు కొంటే నా వాటా ఎకరం వచ్చింది. మరి మా చిన్నప్పుడు మా నాన్న చెప్పులు కుడితే డబ్బులకు బదులుగా వడ్లు ఇచ్చేవారు. అవి సరిపోక మా అమ్మ వరి కోసిన పొలాల్లో మరి పరిగే ఏరుకొచ్చి అందులో గింజలను వేరు చేసి మాకు అన్నం పెట్టేది.
మేము తరతరాలుగా ఆధారపడి బతికిన పని ఇదయ్యా, ఈ చెప్పులు కుట్టే పని. సరే డబ్బులున్నా ఈ పని చేస్తేనే నాకు సంతృప్తికరంగా ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పిన మాటలు అద్భుతంగా అనిపించాయి. నేను అడిగా, మరి మీ కొడుకు, మీ అల్లుడు వీళ్ళంతా అడ్డుకోలేదా? ఎందుకు నాన్న ఇంత మేము స్టేటస్ పెరిగిన తర్వాత కూడా నువ్వు ఇలా ప్రవర్తిస్తే చండాలంగా ఉంటుంది మాకు. చెప్పులు కుట్టుకునేవాడి కొడుకు, చెప్పులు కుట్టుకునేవాడి అల్లుడు అని బయట చులకనగా మాట్లాడుతుంది సొసైటీ అంటే, నాన్న దీని మీదే మేము ఆధారపడ్డాం. మా నాన్న కానీ మా అమ్మ కానీ. నేను ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను? ఏమి చెయ్యలేను కదా. ఇక్కడికి వచ్చి ఇలా చెప్పులు కుడుతూ ఉంటే ఒక ఆనందం, సంతృప్తి ఉంటాయి. నేను మీ పేర్లు చెప్పరు కదా, పలానా వాడు నా కొడుకు, పలానా వాడు నా అల్లుడు అని. మీకెందుకయ్యా ఆ కష్టం? నా మానాన్ని నన్ను బతకనియండి అయ్యా అని చెప్పి మొత్తానికి కాంప్రమైజ్ చేశాడు. అల్లుడిని, కొడుకుని అని చెప్పి చెప్పుకొచ్చాడు అనమాట. నిజంగా ఆయన చెప్పినటువంటి మాటలు అద్భుతం అనిపించాయి నాకు. అయ్యా, మీరు విజయవాడ ఎప్పుడైనా వస్తే కనుక ఉదయం నుంచి సాయంత్రం 7 దాకా ఇక్కడే ఉంటానని కూడా చెప్పాడు. వెనక కావాల్సినంత ఆదాయం ఉందన్న ధీమా లేదు. ఒకరోజు కుట్టకపోతే ఏం కాదులే అనే ఆలోచన లేదు. అందుకే ఆదివారం కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పాడు. నా తర్వాత మరొక ఆయన వచ్చి 200 నోటుకు చిల్లర ఉందా అని అడిగితే, పర్లేదు సార్, ఈసారి వచ్చినప్పుడు ఇవ్వండి అని చెప్పి సింపుల్గా ఆ వచ్చిన ఆయన యొక్క చెప్పులు కుట్టి పంపించేసేసాడు. సింపుల్గా ఉండే ధనవంతులు మనకు రోల్ మోడల్ సుధా నారాయణమూర్తి. సాదాసీదా నేత చీర కట్టుకుంటే అదొక ఆశ్చర్యం మనకి. సెలబ్రిటీలు రోడ్డు పక్కన ధాబాలో తింటే అది ఒక వార్తే. ఇటీవల కాలంలో సినిమా స్టార్స్, ముఖ్యంగా అల్లు అర్జున్, రాణా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేసేసి సింపుల్గా ధాబాల్లో ఇడ్లీలు తింటున్నా లేకపోతే టీ తాగుతున్నా అదొక పెద్ద వార్తగా టీవీ న్యూస్లో చూపిస్తూ ఉంటుంటారు. అందరూ అల్లు అర్జున్ తిన్న దాబాకి వెళ్ళి తినటం మొదలెట్టారు. అల్లు అర్జున్ అలాగే రాణా తాగిన టీ షాప్కి వెళ్ళి టీలు తాగటం మొదలెట్టారు. ఇలా చాలామంది హీరోలు చేస్తున్నారు. అలా ఉండటం వారి గొప్పతనమే కాదనం. ఈ చెప్పులు కుట్టే ఆయన కూడా మరి ఆ కోవకి చెందినవాడే కదండి, సెలబ్రిటీనే కదా. ఆయనకి చదువు లేదు, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగాడు, పిల్లల్ని చదివించుకున్నాడు, ఇవాళ కూర్చొని తినే స్థితికి చేరాడు. అలాగని మరి అన్నం పెట్టిన వృత్తిని వదలలేదు. 59 ఏళ్ల ఆ ముసలాయనకు పళ్ళు ఊడిపోయే దశ కూడా వచ్చింది. అందుకనే మాట కూడా స్పష్టంగా రావట్లేదు. నిరంతరం కష్టం వల్ల ఒంట్లో ఇంకెలాంటి రోగాలు చేరలేదు. కష్టమే దానికి రహస్యం. మరి ఉదయం అన్నం తిని రావటం, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళొచ్చి మళ్ళీ సాయంత్రం 4 ఆ ప్రాంతాల్లో వచ్చి మళ్ళీ రాత్రి వరకు అక్కడే చెప్పులు కుట్టడం, ఇదే సంతృప్తి అంటాడు అతను. ఆయన వైపు నుంచి చూస్తే ఆయనకి ఇదే విలాసవంతమైన జీవితం. ఈ మధ్య ఫేస్బుక్లో ఒక ఫోటో చూశా. పచ్చని పొలాల మధ్యలో చిన్న పంపు సెంటర్ లాంటి ఇంట్లో ఒక ఆయన దర్జాగా కూర్చున్న ఫోటో అది. ఈ ఆనందం ఎంత పెద్ద బంగళా ఉన్నా వస్తుందా అనేదే ప్రశ్న. విలాసం, ఆనందం అనేవి నచ్చిన జీవన విధానంతో వస్తాయి తప్ప కేవలం డబ్బు వల్ల మాత్రమే రావండి. నిజంగా చెప్పాలనంటే ఇది నా ఆంధ్రపత్రికలో పనిచేసే ఒక మిత్రుడు పంపించాడు, పేరేం చెప్పలేదు. అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగా ఆలోచిస్తే కనుక మనకి చాలా సంతోషం, సంతృప్తి ఉన్నంతలో గంజి నీళ్ళలో వస్తుంది. గంజి నీళ్ళు తాగితే అదొక ఆనందం. మరి రాత్రిపూట
మనం చద్దన్నంలాగా తయారు చేసుకొని ఉదయాన్నే తింటారు, అంబలి తాగుతారు. పొలాల్లో పనిచేసేటువంటి వాళ్ళ ఆనందం. ఒక్కసారి మనం పొలం చేలగట్ల దగ్గరికి వెళ్ళి పల్లెటూళ్ళల్లో, నిఖార్సైన పల్లెటూళ్ళల్లో వాళ్ళు తెచ్చుకుండే అన్నం చూస్తే, ఒక చిన్న ఉల్లిపాయ, చిన్న పెరుగు, మజ్జిగ అన్నం ఉంటుంది. వాళ్ళ చేతి అడగండి. రామానాయుడు గారు, నిర్మాత రామానాయుడు గారు మొఘల్ మొఘల్ ప్రొడ్యూసర్. ఆయన పల్లెటూరు వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడల్లా కారం చేడు ఎవరికీ తెలియకుండా మార్నింగ్ వాక్ అంటూ వెళ్ళి ఆ పొలం చేను గట్ల దగ్గరికి వెళ్ళి, ఎరా సుబ్బయ్య, ఎరా రామయ్య, ఎరా వెంకయ్య ఎలా ఉన్నారు అని చెప్పేసి తాను కూడా వరి నాట్లు వేసేవారంట. వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళు తెచ్చినటువంటి గోంగూర పచ్చడి అన్నం, లేకపోతే ఇంకేదైనా పచ్చడి అన్నం అది మనకి తినేసేసి శుభ్రంగా హాయిగా ఆనందంగా కొంతసేపు కాలక్షేపం చేసి ఆ చెట్టు నీడనే కొంతసేపు పడుకొని కామ్గా ఇంటికి వచ్చేసేవారంట. ఈ విషయం ఎవరికి చెప్పేవారు కాదు. ఆయన బతుకుంది చిన్నప్పటి నుంచి సామాన్యమైన బతుకు బతికాడు. ఎంత రిచ్ ఫ్యామిలీ, ఎన్ని ఎకరాల పొలాలు ఉన్నా సరే సరే రామానాయుడు గారు ఆ ఊళ్ళో చెప్పుకుంటూ ఉంటారు, బాబు వచ్చాడంటే ఇక్కడికి వస్తాడయ్యా మా దగ్గరికి అని చెప్పి. అట్లాగే తృప్తి అనేటువంటిది, ఆనందం అనేటువంటిది మనం ఏదో 5 స్టార్ హోటల్లో కూర్చొని ఒక కొన్ని వేల రూపాయల కాఫీ తాగితే రాదండి. ఓ టీ బంకు దగ్గరికి వెళ్ళి చూడండి ఎంత ఆనందం వస్తుందో. 10 మంది చేరుతారు అక్కడ, రకరకాల కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మధ్యలో చిన్న ట్రాన్సిస్టర్ పెట్టి వాడు పాటలు పెడుతూ ఉంటాడు, సరదాగా నవ్వుతూ ఉంటాడు. అయ్యా టీ స్ట్రాంగా, లైటా, అయితే షుగర్ వేయాలా, షుగర్ వేయొద్దా అంటుంటాడు. ఆ పక్కనే ఇంకొకళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. చిన్న చెక్క బల్ల, ఆ బల్ల మీద 10 మంది కూర్చుంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అడ్డాలాగా. అక్కడ తాగితే టీ అమృతంగా ఉంటుంది ఇంట్లో టీ కన్నా. కాబట్టి ప్రశాంతమైన జీవితం కావాలి. ప్రశాంతమైన జీవితం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? కల్లాకపటం లేని చక్కటి మనసున్నటువంటి పేదల మధ్యలో దొరుకుతుందండి. అక్కడికి వెతుక్కుంటూ వెళ్దాం. సరదాగా వారంలో ఒకసారైనా, నెలలో ఒకసారైనా సరే చక్కటి టీ స్టాల్, బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్దాం. బడ్డీ కొట్టు దగ్గర ఇడ్లీ తిందాం, బడ్డీ కొట్టు దగ్గర టీ తాగుదాం. ఇంకా అంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి. స్వస్తి. భవదీయుడు నారు మంచి.